రండి, ఈ రోజు మనం ఓ చాలా ముఖ్యమైన స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఎమోషన్స్ పై కంట్రోల్ సాధించటం. వేగంగా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలన్నా, సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇది ఎంత అవసరమో కదా. సరే, మరి ఈ స్కిల్ని ఎలా మన సొంతం చేసుకోవాలో చూసేద్దాం. మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు స్టూడెంట్స్ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న మాటలకే కొందరు విపరీతమైన కోపంతో ఊగిపోతారు. మనం అనుకున్నది జరగకపోతే చాలు వెంటనే నిరాశలో కూరుకుపోతాం. ఇలాంటివి మన అందరి జీవితంలో ఏదో ఒక టైంలో జరుగుతూనే ఉంటాయి. అసలు మన ఎమోషన్స్ ఎందుకు అప్పుడప్పుడు మన కంట్రోల్ తప్పుతాయి? ఈ ప్రశ్న మనలో చాలా మందిని వేధిస్తూ ఉంటుంది కదా. ఈ విశ్లేషణలో మనం దీని వెనకున్న కారణాలేంటో అర్థం చేసుకొని కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ వెతుకుదాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఫీలింగ్స్ రావడం సమస్య కాదు. కోపం, బాధ, భయం ఇవన్నీ సహజం. కానీ వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామన్నదే అసలు సమస్య. అందుకే ఈ మధ్య ఎమోషనల్ రెగ్యులేషన్ అనే పదం బాగా పాపులర్ అయింది, వినే ఉంటారు. మరి దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, లైఫ్లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎమోషనల్గా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడమే. సరే, మరి ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది? అదుపు తప్పిన భావోద్వేగాల వల్ల మనం ఎంత నష్టపోతామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ మాట ఎంత నిజమో. సమస్య మన ఫీలింగ్స్తో రాదు, ఆ ఫీలింగ్స్ని మనం బయటపెట్టే పద్ధతి వల్లే వస్తోంది. అంటే మనం మార్చుకోవాల్సింది మన ఫీలింగ్ని కాదు, మన రియాక్షన్ని. ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జరిగే నష్టాలు చిన్నవేం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మన రిలేషన్స్ దెబ్బతింటాయి. కొంతమంది అతిగా తినడం, మరికొందరు సోషల్ మీడియాలో మునిగిపోవడం లాంటివి చేస్తుంటారు. చివరికి ఇవన్నీ హై బీపీ, హార్ట్ అటాక్ లాంటి పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. సరే, సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సొల్యూషన్ ఏంటి? మన ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఈ 5 సింపుల్ స్టెప్స్ మన ఎమోషన్స్ పై పట్టు సాధించడానికి ఇవొక రోడ్ మ్యాప్ లాంటివి. ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం రండి. మొదటిది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టెక్నిక్. అదేంటంటే, మన ఫీలింగ్కి ఒక పేరు పెట్టడం. నాకు కోపంగా ఉంది లేదా నాకు బాధగా ఉంది అని ఒక పేపర్ మీద రాసుకుంటే చాలు, ఆ ఎమోషన్ పవర్ సగానికి సగం తగ్గిపోతుంది. నమ్మండి. ఇక రెండోది, వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆగడం. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, లేదా ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, వెంటనే జవాబివ్వకండి. ఒక 10 నిమిషాలు లేదా గంట, కుదిరితే ఒక రోజైనా టైం తీసుకోండి. ఈ చిన్న గ్యాప్ మనల్ని భవిష్యత్తులో చాలా తప్పుల నుంచి, బాధల నుంచి కాపాడుతుంది. మనసు కంట్రోల్ తప్పినప్పుడు మన శరీరం కూడా అదోలా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ చెప్పినట్టు వెంటనే ఓ గ్లాసు నీళ్లు తాగడం, లేచి కాసేపు నడవడం, చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవడం, లేదా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, ఇలాంటి చిన్న పనులు చేస్తే మనసు, శరీరం రెండూ కూల్ అవుతాయి. ఇది కూడా చాలా ముఖ్యం. ప్రతి గొడవలో తలదూర్చాల్సిన పని లేదు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ మన టైంని, ఎనర్జీని వేస్ట్ చేస్తాయి అంతే. సో దేనికి రియాక్ట్ అవ్వాలి, దేని లైట్ తీసుకోవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. దాన్నే బౌండరీ సెట్ చేసుకోవడం అంటారు. ఇక చివరిది, కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది, మన ఎమోషన్స్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మనకు సపోర్ట్గా ఉండొచ్చు, మన బాధను అర్థం చేసుకోవచ్చు. కాని మనల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత మాత్రం మనదే. అది వేరే ఎవరిదో కాదు. సరే, ఇన్ని కష్టపడి ఈ కంట్రోల్ సాధించడం వల్ల మనకొచ్చే లాభాలేంటి, ఆ రివార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మన ఎమోషన్స్ మన కంట్రోల్లోకి వచ్చాయంటే మనశ్శాంతి దొరుకుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది, ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి, దాంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మొత్తం మీద మనస్సు, శరీరం రెండూ రిఫ్రెష్ అయిపోతాయి, జీవితం సాఫీగా సాగుతుంది. ఈ మొత్తం విశ్లేషణలో మనం ఎమోషనల్ కంట్రోల్ ఎందుకు అవసరం, ఎలా సాధించాలి, దానివల్ల లాభాలేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఇవన్నీ విని ఆచరణలో పెట్టడానికి, మన ఫీలింగ్స్పై మనమే పట్టు సాధించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి.